మ్యామ్, జంతు బలిని ప్రభుత్వం నిషేధించాలి. అవును. ముఖ్యంగా మన హైదరాబాద్ లో చాలా గ్రామ దేవతల దేవాలయాల్లో జంతు బలిని నిషేధించాలి. అవును. ఓకే, ఇది చాలా వరకు కరెక్టే. అట్లా జంతు బలిని నిషేధించినప్పుడు మరి మటన్ షాప్ లో, చికెన్ షాప్ లో కొన్ని లక్షల కోళ్లను యాట్లను కోస్తున్నారు కదా, అవును. దీన్ని ఎందుకు ప్రభుత్వం నిషేధించట్లేదు? ప్రభుత్వం అన్ని పనులు ప్రభుత్వమే చేయలేదు కదా. కొన్ని మనం చేసుకోవాలి. నేను తినను అని మనం బాయ్‌కాట్ చేయాలి కానీ, ప్రభుత్వం మీరు తినొద్దు అని అనడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ తినడానికి కానీ, ఉండడానికి కానీ, మాట్లాడడానికి కానీ స్వేచ్ఛ. సో, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండగలం. మనంతట మనకి రెవల్యూషన్ రావాలి. నేను ఇది తినను అని. అంతేకాని ప్రభుత్వం ఆపలేదు. ప్రభుత్వం దానికున్న బౌండరీలోని అది ఆపింది. ఈ గుడి చుట్టూ మీరు జంతు బలి నిషేధం అని ఆపింది. అక్కడైతే చేయట్లేదు. వీళ్ళేం చేస్తున్నారు తెలివిగాను, గుడి ప్రాంగణంలో కాకుండా గుడికి కొంచెం దగ్గరలోని బలి ఇచ్చేస్తున్నారు. అంటే గోపురం కనిపించినా చాలు, గుడి గోపురం కనిపించినా అమ్మవారు చూసినట్టే. ఆవిడ ఆ జంతువుని పుట్టించింది, ఆవిడే మన్ని పుట్టించింది. ఇది ఏంటంటే మన జిహ్వ చాపల్యానికి చంపుకోలేక మనం దాన్ని తినేస్తున్నాం. అంతేకాని ప్రభుత్వాలు దీని మీద ఎటువంటి స్పందన చేయలేవు. మనలో రావాలి. మనం తినకూడదు అని మీరు పెట్టుకోండి. జంతు బలి చాలా వరకు ఇదివరకు అయితే ఇది పెట్టినప్పుడు అయితే ఒక రేంజ్లో ఉండేవి. ఎందుకు నేను రీసెంట్గానే కామాఖ్య టెంపుల్ వెళ్ళాను, అస్సాం. అక్కడ రోజుకి ఇదివరకుట ఒక 20 గేదెలు, మహిషీలు అనమాట. గేదె అంటే మహిషి అంటారు, దున్నపోతులు. వాటిని కట్ చేసేవారు. అక్కడ పబ్లిక్గానే కట్ చేస్తారు. చూశాను నేను. అక్కడ ఏంటంటే ఒక బలిపీఠం లాంటిది ఉంటుంది, ఒక చాకు లాంటిది. దాన్ని అక్కడ కట్ చేసి పీక పెట్టి కట్ చేసిన తర్వాతే టెంపుల్ ద్వారం తీస్తారు. సడన్గా ఎవరిని చూడనివ్వరు అమ్మవారిని. అక్కడ మరి ఏంటో మనకి తెలీదు అంత. కంపల్సరీ ఇప్పుడైతే కట్ చేస్తారు. 20 నుంచి ఇప్పటికి 3కి వచ్చాయి. కొంతమంది ఏంటంటే జంతు బలి అని మొక్కుకుంటారు కదా, మేకలు, తర్వాత పావురాలు, కోడిళ్ళు అక్కడ చూడలేదు నేను. కోడిలు ఇవ్వరు, కోడి రాదుట. ఓన్లీ మేకలు, తర్వాత ఈ మహిషులు లేదా పావురాలని బలిస్తారు అని అంటే వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళే ఉన్నారు. బలి ఇస్తాము అని అంటాం కానీ వాటిని చంపరు. దాన్ని కొంచెం ఎక్కడో కొద్దిగా ఇలా ఘాటు పెట్టి అమ్మవారికి ఆ రక్తం బొట్టు పెట్టేస్తారు ఆ బలిపీఠం మీద. ఇవి అక్కడ తిరుగుతూ ఉంటాయి. కొన్ని వేల మేకపోతులు తిరుగుతాయి, కొన్ని వేల పావురాలు తిరుగుతుంటాయి ఆ గుడి చుట్టూ. అందరినీ బలి ఏమి ఇచ్చేయరు. ఒక సిస్టమ్ ఏంటంటే అమ్మవారిని అలా చూడకూడదు రాత్రంతా, ఆవిడ శక్తి కాబట్టి గుడి వాళ్ళే, గవర్నమెంటే అక్కడ 3 పోతుల్ని బలిస్తుంది అంతే. మిగతాది అక్కడ ఏమి ఉండదు. అలా నిషేధించవచ్చు. మనం బలిస్తామని మొక్కుకోగానే మనం తినడానికి దాన్ని పీకేసి, లాగేసి, చింపేసి దాన్ని ఇష్టం వచ్చిన మసాలా వేసి తినేస్తున్నాం. అలా కాకుండా వదిలేయచ్చు. అక్కడ పెరుగుతాయి, ఆ చుట్టూ గడ్డి మేస్తూ పెరుగుతున్నాయి. అలాగే వదిలేయచ్చు. చంపేయాలన్న రూల్ ఏం లేదు.